నూతన సంవత్సరంగా పిలుచుకునే ఉగాది పండుగ ఈసారి క్రోధినామ సంవత్సరంగా పిలువబడుతుంది. తీపి, చేదు, పులుపు, కారం, వగరు, ఉప్పు ఇలాంటి షడ్రుచుల కలయికే ఈ ఉగాది పండుగ. ప్రతి మనిషి జీవితంలోని ఒక్కో పరిస్థితిని ఒక్కో రుచితో పోల్చుతారు పెద్దలు. మనిషికి ఎదురయ్యే పరిస్థితుల మేళవింపు జీవితం అని చెప్తారు. అందుకు ఈ ఉగాది పండుగ ప్రతీకగా నిలుస్తుంది. అయితే మన భారతీయుల ప్రతి పండక్కి ఒక్కో దేవుడు పూజలు అందుకుంటాడు. మరి ఈ ఉగాది రోజున ఏ దేవుణ్ణి పూజించాలి, ఆ రోజు మనం ఏమేం చేయాలో తెలుసుకుందాం. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ రోజు నుంచి సృష్టి మొదలైందని నమ్మకం. అందుకనే ఉగాది రోజున తెల్లవారుజామునే నిద్రలేచి నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చేస్తారు. అనంతరం ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించి గడపకు పసుపు కుంకుమలను అద్ది గుమ్మానికి మామిడి తోరణాలను కడతారు. ఇంటి ముందు రంగవల్లితో తీర్చిదిద్దుతారు. అయితే హిందువులు జరుపుకునే ప్రతి పండగకి ఒక దైవం ప్రధాన దేవతగా ఉండి పూజలను అందుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలనేది కొందరిలో సందేహం ఉంటుంది. ఉగాది పండక్కి కాలమే దైవం కనుక ఇష్ట దైవాన్ని ఆ కాల పురుషునిగా తలుచుకొని భక్తి శ్రద్ధలతో పూజించాలి. శ్రీ మహావిష్ణువు లేదా శివుడు లేదా జగన్మాతను ధ్యానించిన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇష్ట దేవతల స్తోత్రాలని పఠించి పూజించిన అనంతరం వేప పువ్వుతో చేసిన ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. షడ్రుచులైన పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారంతో చేసిన ఉగాది పచ్చడిని ఇంటిలో కుటుంబ సభ్యులందరికీ అందించాలి. ఈ ఉగాది పచ్చడికి వైద్యపరంగా విశిష్టమైన గుణం ఉంది. ఉగాది పచ్చడి వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు జీవితం కష్టసుఖాల కావడి కుండలు అని చెప్పడమే ఈ పండుగ పరమార్థం. హిందువుల నూతన సంవత్సరంగా పిలుచుకునే ఉగాది పండుగ ఈసారి క్రోధినామ సంవత్సరంగా పిలువబడుతుంది. తీపి, చేదు, పులుపు, కారం, వగరు, ఉప్పు ఇలాంటి షడ్రుచుల కలయికే ఈ ఉగాది పండుగ. ప్రతి మనిషి జీవితంలోని ఒక్కో పరిస్థితిని ఒక్కో రుచితో పోల్చుతారు పెద్దలు. మనిషికి ఎదురయ్యే పరిస్థితుల మేళవింపు జీవితం అని చెప్తారు. అందుకు ఈ ఉగాది పండుగ ప్రతీకగా నిలుస్తుంది. అయితే మన భారతీయుల ప్రతి పండక్కి ఒక్కో దేవుడు పూజలు అందుకుంటాడు. మరి ఈ ఉగాది రోజున ఏ దేవుణ్ణి పూజించాలి, ఆ రోజు మనం ఏమేం చేయాలో తెలుసుకుందాం. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ రోజు నుంచి సృష్టి మొదలైందని నమ్మకం. అందుకనే ఉగాది రోజున తెల్లవారుజామునే నిద్రలేచి నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చేస్తారు. అనంతరం ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించి గడపకు పసుపు కుంకుమలను అద్ది గుమ్మానికి మామిడి తోరణాలను కడతారు. ఇంటి ముందు రంగవల్లితో తీర్చిదిద్దుతారు. అయితే హిందువులు జరుపుకునే ప్రతి పండగకి ఒక దైవం ప్రధాన దేవతగా ఉండి పూజలను అందుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలనేది కొందరిలో సందేహం ఉంటుంది. ఉగాది పండక్కి కాలమే దైవం కనుక ఇష్ట దైవాన్ని ఆ కాల పురుషునిగా తలుచుకొని భక్తి శ్రద్ధలతో పూజించాలి. శ్రీ మహావిష్ణువు లేదా శివుడు లేదా జగన్మాతను ధ్యానించిన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇష్ట దేవతల స్తోత్రాలని పఠించి పూజించిన అనంతరం వేప పువ్వుతో చేసిన ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. షడ్రుచులైన పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారంతో చేసిన ఉగాది పచ్చడిని ఇంటిలో కుటుంబ సభ్యులందరికీ అందించాలి. ఈ ఉగాది పచ్చడికి వైద్యపరంగా విశిష్టమైన గుణం ఉంది. ఉగాది పచ్చడి వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు జీవితం కష్టసుఖాల కావడి కుండలు అని చెప్పడమే ఈ పండుగ పరమార్థం.